నమస్కారం, మీరు చూస్తుంది జీఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను మరియు వారి సమస్యలను తెలుసుకునేందుకే జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని వెల్లడించిన టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ రావి వెంకటేశ్వరరావు. అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలను తప్పక అందిస్తామంటూ హామీ. కృష్ణా యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెయిట్ లిఫ్టింగ్ పోటీలను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి. వెయిట్ లిఫ్టింగ్ నందు గుడివాడకి ఎంతో ఘన చరిత్ర ఉందంటూ వెల్లడి. 7వ వార్డు నందు నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో స్థానికులకు నూతన రేషన్ కార్డులు అందించిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు. తప్పకుండా గుడివాడ పట్టణ అభివృద్ధిని రానున్న కాలంలో చేసి తీర్తామంటూ యలవర్తి వెల్లడి. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు మరియు రేషన్ కార్డులు, పక్కా ఇల్లు అందించేందుకు జన్మభూమి కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకురావడం జరిగిందని టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ రావి వెల్లడించారు. 25వ వార్డు నందు జరిగిన జన్మభూమి కార్యక్రమంలో స్థానిక వార్డు ప్రజలకు నూతన పింఛన్లు మరియు రేషన్ కార్డులు అందించడం జరిగింది. స్థానిక పెద్దేరుకుబాడు నందు నేడు జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు టీడీపీ నేతలు మరియు గుడివాడ ఆర్డీఓ చక్రపాణి మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలకు రాష్ట్రం తరపున అందుతున్న సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందుతున్నాయో లేదో మరియు ప్రజలకు ఉన్న సమస్యలను నేరుగా అధికారులకు తెలియజేస్తూ సత్వరం వాటిని పరిష్కరించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. తప్పకుండా రానున్న రోజుల్లో మన గుడివాడ పట్టణాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ యలవర్తి మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమం ద్వారా నేడు ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందని, అలాగే వారికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అందిస్తూ మరియు వార్డుల నందు ఉన్న సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా నూతనంగా వచ్చిన రేషన్ కార్డులను స్థానికులకు అందించడం జరిగింది. అలాగే సంక్రాంతి సందర్భంగా స్థానిక మహిళలు వేసిన సంక్రాంతి ముగ్గులను నాయకులు వీక్షించడం జరిగింది. ఈరోజు అధికారులందరూ కూడా ఈ వార్డుకు వచ్చి ఈ యొక్క సమస్య ఏమైనా ఉంటే పూర్తి చేస్తానికి ఈ రోజు నుంచి అవకాశం ఈ యొక్క ప్లాట్ఫామ్ మీ అందరికీ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు మీ అందరూ తెలుసు, ఎవరైతే రేషన్ ఉన్నాయో రేషన్ కార్డు ద్వారా రేషన్స్ ఇవ్వటం, అదేవిధంగా వృద్ధులకి పెన్షన్లు ఇవ్వటం, ఇల్లు లేని పేదవారికి అమృత్ స్కీమ్ కింద ఇల్లు నిర్మించే కార్యక్రమం, అలాగే గ్యాస్ కనెక్షన్స్ కానీ 24 గంటలు మంచి మెరుగైన కరెంట్ అందే విధంగా కార్యక్రమాలు చేయడం కానివ్వండి. ఈ రోజున ప్రతి ఒక్క ఇంటికి పేదవాడికి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క ఇంటికి కూడా గ్యాస్ కనెక్షన్ చెప్తాను కానివ్వండి. అలాగే పేదవారు ఎస్సీ, బీసీ, మైనార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థిక సహాయం అందించి వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక్క 2 నిమిషాలు అయిపోద్ది. ఇటువంటి పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు వాళ్ళు ఇంతమంది వాళ్ళ రాష్ట్రం అంతా కూడా అన్ని ప్రాంతాల్లో ఇంత ఉత్సాహంగా ప్రజలు పాల్గొని చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నది కూడా అదే, మీరు యొక్క భాగస్వామ్యం కావాలి. వాళ్ళు మీ ప్రాంతాల్లో మీ యొక్క స్థితిగతులు మెరుగుపరచాలంటే మీ యొక్క భాగస్వామ్యం కావాలి. వాళ్ళు చాలా ఆనందంగా ఉంది. అనేక గ్రామాల్లో వాళ్ళు ఎవరైతే పేదవారు ఉన్నారో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవాళ గత జనవరిలో కానివ్వండి, ఇవాళ పెట్టిన అర్జీలు కానివ్వండి, రాబోయే 2-3 సంవత్సరాల్లో ఎవరైతే అర్హత ఉందో అందరికీ రేషన్ కార్డు అందజేయబోతుంది ప్రభుత్వం. ఖచ్చితంగా చేస్తాం. మరి కొంతమందికి ప్రింట్ కాక కొంచెం ఆలస్యమైంది. రాబోయే 15 రోజుల్లో కూడా నేను చెప్పిన అధికారులకి జన్మం అయిపోయిన తర్వాత పూర్తిగా ఎన్నైతే అర్హత లిస్టులో దగ్గరికి వచ్చాయో అందరికీ అందజేస్తామని చెప్పి మీకు మనం చేస్తున్నాం. గతంలో అయితే 4 కేజీలు ఇచ్చేవారు, ఇవాళ 5 కేజీలు ఇస్తున్నాం. మీ అందరికీ ఎంతమంది అంటే అంతమందికి 5 కేజీలు చొప్పున అందజేయడం జరుగుతుంది. కేవలం ఈ రోజున పేదవాడు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, కడుపు నిండా తిండి తినాలని ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ విధంగా పెన్షన్స్ ఏదైతే ఉందో రాష్ట్రంలో 13 జిల్లాల్లో 44 లక్షల మందికి ఈ రోజున ₹2 నుంచి ₹1000 చేశాం. అలాగే వికలాంగులు కానీ విడోస్ కానీ 15 చేశాం. ఈ సామాన్య విషయం కాదు. వాళ్ళ 44 లక్షల మందికి ఈ రోజున ప్రతి నెల మన ఉద్యోగులు జీతం అవుతుందో లేదో తెలియదు, కానీ ప్రతి నెల మీ యొక్క అకౌంట్లో జమ అవుతుంది. ఎందుకు కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజున ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో. మళ్ళీ ఈ రోజు కొత్త ఈ జన్మంలో 2000 నియోజకవర్గానికి
గురువాయూర్ నియోజకవర్గం 2,000 మందికి కొత్త పెన్షన్ అందజేయడం జరిగింది. రాబోయే 15 రోజుల్లో అవి కూడా పూర్తి కాబోతున్నాయి. లిస్టులన్నీ రెడీ అని మీరు ఇచ్చిన గత జన్మంలో ఇచ్చిన అర్జీలన్నీ నా దగ్గరకు వచ్చినాయి. అన్ని కూడా వెరిఫై చేసి ఎవరికైతే నిజమైన పేరు ఉన్నారో వాళ్ళకి అందజేస్తాం. చాలా మందికి పూర్తవుతుంది. ఏమన్నా మిగిలినా సరే వచ్చే జన్మంలో 5,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అనపా భుజంగరావు గారు ఇంటికి వెళ్ళే రోడ్డు పాడైపోయి పూర్తిగా పాడుపడిపోయింది. దానికి 10 లక్షల రూపాయలు. అట్లాగే ఎదురున్న రోడ్డుకి 3.5 లక్షల రూపాయలు. తర్వాత చంద్రకాల గట్టులో ఉన్నటువంటి చెంచుపేట ఏదైతే ఉందో దానికి ఒక 4 లక్షల రూపాయలు, 40 లక్షల రూపాయలు నిధుల్ని ఎట్ టైం ఒక్క ఏజెండాలో ఈ వార్డుకి ఇవ్వడం జరిగింది. ఈ వార్డుకి ఇప్పటికే సుమారుగా 70-80 లక్షల రూపాయలు నిధులు ఇచ్చాం. తప్పనిసరిగా బడుగు వర్గాలు, బలహీన వర్గాలు నివసించినటువంటి ఈ ప్రాంతంలో ఇంకా 2.5 సంవత్సరాల టైం ఉంది. తప్పనిసరిగా ఈ 2.5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో కనీసం 1 కోటి రూపాయల పైన నిధులు ఇంకా ఈ వార్డుకి ఇచ్చి ఈ వార్డులో చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ రోజు పనిచేసే ముఖ్యమంత్రి, మన కోసం కష్టపడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ వార్డులో అత్యధికమైనటువంటి తెల్ల రేషన్ కార్డులు వచ్చినాయి, పెన్షన్లు వచ్చినాయి. 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలకి ఆయన పుణ్యం అనే రోజు వృద్ధులు కంటి నిండా నిద్రపోతా ఉన్నారు. ఏమన్నా 1000 రూపాయలు వస్తాయా? మరి ఈ రోజు అటువంటి పరిస్థితుల్లో మనం పనిచేసే ప్రభుత్వాన్ని మనం ఆదరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనం దీవించాల్సిన అవసరం ఉంది. మీరందరినీ కూడా మీ అందరూ ఆశీస్సులు కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ప్రజల సమస్యలను వారి వద్దకు వెళ్లి తెలుసుకోవాలనే ఉద్దేశంతో జన్మభూమి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ యలవర్తి వెల్లడించారు. 7వ వార్డు నందు జరిగిన జన్మభూమి కార్యక్రమంలో నూతనంగా వచ్చిన రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందించడం జరిగింది. స్థానిక 7, 8, 26వ వార్డుల నందు నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ఆ వార్డు నందు నూతనంగా సెలక్షన్ అయిన రేషన్ కార్డులను మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు అర్హులకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నేడు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ అలాగే అధికారులతో సైతం ప్రజల ముందుకు వచ్చి వారి సమస్యలకు సత్వర పరిష్కారాన్ని అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. తప్పకుండా గుడివాడ పట్టణ అభివృద్ధిని రానున్న రోజుల్లో మరింత ముందుకు తీసుకువెళ్తామని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా 8వ వార్డు నందు నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య మాట్లాడుతూ, నేడు జన్మభూమి కార్యక్రమం నందు ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ప్రతి ఒక్క పేదవాడికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సంక్షేమ ఫలాలు అందించేలా ప్రభుత్వ అధికారులను తమతో పాటు తీసుకురావడం జరిగిందని ఆయన వెల్లడించారు. నేడు అభివృద్ధి గిట్టని వారిగా ప్రతిపక్ష నేతలు వ్యవహరిస్తున్నట్టు తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఎక్కడా లేదు భారతదేశంలో, ఏ రాష్ట్రంలో లేదు ముసలింలకు 1000 రూపాయలు జీతం ఇచ్చేది. అది మన రాష్ట్రంలో ఇస్తున్నారు. కొంతమందికి ఇంకా రావాల్సి ఉంది. అధికారులు కలవండి, మీరందరూ కూడా తీసుకెళ్లి అధికారులను చూస్తాం. ఈ రకంగా వృద్ధులకి, వికలాంగులకి వరకు 500 ఇచ్చేవాళ్ళు 1500 ఇస్తున్నాం. 24,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసింది. దళిత బిడ్డలు చదువుకుంటే వాళ్ళకి 10 లక్షలతోటి విదేశాలకు పంపుతుంది. కాపు సామాజిక వర్గానికి 1000 కోట్ల రూపాయలతో వాళ్ళ అభివృద్ధి చేస్తుంది. వెనుకబడిన వర్గాలకు 10,000 కోట్లతోటి వాళ్ళకి స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ పెట్టింది. వాళ్ళకి బ్రాహ్మణులకి 500 కోట్ల రూపాయలు. ఈ రకంగా అన్ని వర్గాల ఆకాంక్ష మేరకు పనిచేస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, అన్ని అవసరాల కోసం ప్రశ్నించడం ఇంతమంది వచ్చారు. మీరు నాకు పెన్షన్ రావట్లేదు, నాకు రేషన్ కార్డు రావట్లేదు, నాకు అది రావట్లేదు, మా వీధిలో నీళ్లు రావట్లేదు, ఏదో రేషనే రావట్లేదు, నా కురవాడు కూడా అంటారు. రేషన్ రావట్లేదు, అన్ని కూడా ప్రశ్నించడానికి అధికార యంత్రాంగం మన ముందుకు వచ్చారు. మీ అందరికీ మీ యొక్క సమస్య పరిష్కారం కోసం మున్సిపాలిటీలో ఉన్న అధికారులందరూ కూడా అవగాహన కలిగే విధంగా ఈరోజు ఇక్కడ సమావేశం అయింది. ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ముందుగా మీ అందరికీ కూడా చాలా మంది ఈ రోజున రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి అందజేస్తున్నాం. అలాగే పెన్షన్స్ ఇస్తున్నాం. దగ్గర రాష్ట్రంలో 44 లక్షల మందికి ఈ రోజున వృద్ధులకు 1000 రూపాయలు, అదే వికలాంగులు 15,000 చొప్పున చేయడం జరుగుతుంది. మళ్ళీ కొత్తగా ఈ సంవత్సరం ఈ జన్మంలో నియోజకవర్గానికి 2000 పెన్షన్ కొత్తగా శాంక్షన్ అయినాయి. రాబోయే వారం రోజులు అవి కూడా
ఎవరికైతే అర్హత ఉందో అందరికీ అందజేస్తా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఈ రోజు అనేక కార్యక్రమాలు ఈ రోజున మీ మెరుగైన వైద్య కోసం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఈ రోజు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మీ కుటుంబానికి భరోసా ఉండే విధంగా ఆరోగ్యశ్రీ కార్డులన్నీ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్డులు అందజేసి ఈ రోజు గత ప్రభుత్వంలో 1,50,000 ఉండే కానీ ఈ రోజున 2,50,000 మీకు మెరుగైన వైద్యం చేయాలని కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే ఈ రోజున టెస్టులు ఏ టెస్ట్ చేస్తా కన్నా సరే హాస్పిటల్లో ఉచితంగా జరుగుతున్నాయి. అదే తల్లి పిల్ల ఎక్స్ప్రెస్ ద్వారా ఈ రోజు అనేక కార్యక్రమాలు మీ అందరూ కూడా అందజేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా పేదలకు అందే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు మీ ముందు జరుగుతుంది. ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజు మంచి డైరెక్షన్ లో మీ కార్డులో ఉన్న పేరు తీసేయాలి. ముందు మీ కార్డులో ఉన్న పేరు తీసేస్తేనే అతని కొత్త రేషన్ కార్డు వస్తుంది. ఎందుకంటే అతని పేరు కొత్త రేషన్ కార్డు కొట్టగానే పాత పేరు కనబడతా ఉంటుంది ఆన్లైన్ లో. కాబట్టి అతనికి రేషన్ కార్డు రాదు. కాబట్టి దయచేసి ఎవరైతే వేరే ఊరు నుంచి ఇక్కడికి వస్తారు ఆ ఊర్లో వాళ్ళకి రేషన్ కార్డు ఉంటుంది. ఇక్కడికి వచ్చి అప్లై చేసుకుంటారు, రాదు. ఆ ఊర్లో రేషన్ కార్డు క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేయకుండా ఈ ఊర్లో రేషన్ కార్డు రాదు. కాబట్టి దయచేసి ఈ రోజు పంపిణీ చేస్తాం. ఇంకా రావాల్సిన వారు కూడా ఈ రాబోయే కాలంలో ఈ రేషన్ కార్డులన్నీ కూడా ఇప్పించే కార్యక్రమం చేపడతాం. ఈ రోజున 10, 11, 12, 13 ఈ 3 షాపుల కింద కలిపి 96 రేషన్ కార్డు వచ్చింది. 10వ నెంబర్ షాపులో 51, 11వ నెంబర్ షాపులో 12, 12వ నెంబర్ షాపులో 13, 13వ నెంబర్ షాపులో 20, 96 రేషన్ కార్డు వచ్చినాయి. కాబట్టి ఇంకా రాని వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం చేపడతాం. అట్లాగే ఈ వార్డులో ఇప్పటికే మున్సిపాలిటీ తరఫున అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. రాబోయే కాలంలో ఇంకా ఈ వార్డులో వేయవలసినటువంటి రోడ్లు కానీ, పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ తప్పనిసరిగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం మీకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఇటువంటి మంచి కార్యక్రమం జన్మభూమి కార్యక్రమం చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మాకు మీ అందరూ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ స్టేడియం నందు జరుగుతున్న డిస్ట్రిక్ట్ లెవెల్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ కల్చర్ మీట్ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాస్ ప్రారంభించడం జరిగింది. క్షేత్రస్థాయి ఉపాధ్యాయులకు జరుగుతున్న ఈ పోటీల నందు ప్రతి ఒక్కరూ ఉత్తమ ప్రదర్శన కనబర్చేలా స్నేహపూర్వక ఆటలను ఆడాలని ఆయన వెల్లడించారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియం నందు నేటి నుండి జరగనున్న డిస్ట్రిక్ట్ లెవెల్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ కల్చర్ మీట్ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ స్టేడియం కమిటీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నా నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసిన ఈ స్టేడియం నందు రాష్ట్ర స్థాయి పోటీలను ఎన్నోసార్లు విజయవంతంగా నిర్వహించడం జరిగిందని ఆయన వెల్లడించారు. నేడు క్షేత్రస్థాయి ఉపాధ్యాయుల మధ్య జిల్లా స్థాయిలో జరుగుతున్న ఈ పోటీల నందు ప్రతి ఒక్కరూ తమ ఉత్తమ ప్రదర్శన కనబర్చాలని ఆయన వెల్లడించారు. ఇక్కడ పోటీలు నిర్వహించినన్ని రోజులు క్రీడాకారులకు గాని ఆర్గనైజింగ్ వారికి గాని ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి ఏర్పాట్లను అందించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. అట్లాగే ఈ రోజున ఈ ఈవెంట్ లో పాల్గొన్నటువంటి జిల్లా నలుమూల నుంచి చేసినటువంటి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా నా బెస్ట్ విషెస్. మరి ఈరోజు ఎంతో శోభాయమానంగా ఎంతో కన్నుల పండుగ ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా చక్కగా నిర్వహించారు. ఈ నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణంలో ఇప్పటికే అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇట్లాంటి స్పోర్ట్స్ మీట్ ఏదైతే క్రీడాకారుల కోసం మన గుడివాడ పరిసర ప్రాంత క్రీడాకారుల కోసం ఉపయోగపడాలని చెప్పి అన్న నందమూరి తారక రామారావు మనకి అలాట్ చేసినటువంటి ఈ క్రీడా ప్రాంగణంలో ఈ రోజున ఇటువంటి ఈవెంట్స్ ఎన్నో జరిగినాయి. జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి పోటీలు జరిగినాయి. ఈ సంవత్సరం గత సంవత్సరం 2016 జనవరిలో ఇదే నెలలో 9, 10, 11 తారీఖుల్లో జాతీయ స్థాయి క్రీడా పోటీల్ని ₹1 కోటి పైగా ఖర్చు పెట్టి ఎన్టీఆర్ స్టేడియంలో బ్రహ్మాండంగా నిర్వహించి శభాష్ అని భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి 27 రాష్ట్రాల నుంచి వచ్చారు క్రీడాకారులు. మరి ఆ రోజున బ్రహ్మాండంగా చేసినటువంటి చరిత్ర ఈ ఎన్టీఆర్ స్టేడియంకి మన గుడివాడకి ఉంది. అటువంటి ఈ నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణంలో
ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కృష్ణా జిల్లా స్థాయిలో డిఎడ్ ఛాత్రోపాధ్యాయుల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ చాలా బ్రహ్మాండంగా జరుగుతుందని నేను ఆశిస్తా ఉన్నాను. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందిస్తూ 3 రోజులు జరిగేటటువంటి ఈ కార్యక్రమం క్రీడోత్సవాలు జరిపినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు. కానీ ఈ సంవత్సరం ఇదే మొట్టమొదటిసారి ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థతో పాటుగా మన జిల్లాలో 32 ప్రైవేటు విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. జిల్లా విద్యా శిక్షణ సంస్థలు అట్లాంటి ప్రైవేటు విద్యా సంస్థలతో కలిపి జిల్లా స్థాయిలో క్రీడలు పోటీలు నిర్వహించుకునేటువంటిది దిస్ ఈస్ ది ఫస్ట్ టైం. అట్లాగే రేపు 27వ తారీఖు నుంచి ఇక్కడ గెలుపొందినటువంటి వారందరూ కూడా గుంటూరు జిల్లా విద్యా శిక్షణ సంస్థ బోయపాలెంలో జరిగేటువంటి రాష్ట్ర స్థాయి క్రీడా కార్యక్రమాలకి ఇదే స్ఫూర్తితో మీరు అక్కడికి వెళ్తారు. కాబట్టి ఇక ప్రతి సంవత్సరం కూడా ఈ క్రీడా కార్యక్రమాలు అనేది జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ కూడా ఏర్పడతాయి. మన నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత దిస్ ఈస్ ద ఫస్ట్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ టిఎల్ఎం ఎగ్జిబిషన్ జరిగేటువంటి కార్యక్రమం. కాబట్టి ఇది స్ఫూర్తిగా తీసుకుని ప్రతి సంవత్సరం కూడా చేయాలని, మరి కాబోయేటువంటి ఉపాధ్యాయులు మీరందరూ కూడా మున్సిపల్ స్కూల్స్ను అన్నిటినీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా మారుస్తూ మున్సిపల్ మంత్రి ఇచ్చిన జీవో నెంబర్ 14ను వెంటనే రద్దు చేయాలని, దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడతారని వెల్లడిస్తూ యూడీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ మంత్రి నారాయణ ఇచ్చిన నూతన జీవో నెంబర్ 14ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం కార్యదర్శి మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ స్కూల్స్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా చేస్తూ ఇచ్చిన జీవో నెంబర్ 14 వల్ల అనేక ఇబ్బందులు కలుగుతాయని ఆయన వెల్లడించారు. ఇప్పటికిప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా చేయడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు తెలుగు మీడియంలో చదివిన వారిని ఇంగ్లీష్ మీడియంలో వేయడం వల్ల వారు తికమక పడతారని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా పాఠాలు బోధించే ఉపాధ్యాయులు సైతం తెలుగు మీడియం నుండి చదువుకుని వచ్చిన వారు ఉంటారని, ఇది ఎలా సాధ్యమవుతుందని వారు ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పునః ఆలోచన చేయాలని ఆయన కోరారు. గవర్నమెంట్ మున్సిపల్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంని అంటూనే అమలు చేయాలని, అదిగాక అకాడమిక్ ఇయర్ చివరి దశకు వచ్చిన తర్వాత 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు కూడా ఈ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి జీవో నెంబర్ 14ని విడుదల చేసిన సందర్భంగా మున్సిపల్ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా కొనసాగించాలని యూటీఎఫ్ స్టేట్ రాష్ట్ర వర్గం ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈ రోజున నిరసన తెలియజేయడం జరుగుతుంది. ప్రతి మున్సిపల్ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మాధ్యమం తెలుగు మాధ్యమం రెండింటిని కూడా కొనసాగించాలని, అదేవిధంగా ఎలిమెంటరీ పాఠశాలలో తప్పనిసరిగా ఒక ఇంగ్లీష్ ఉపాధ్యాయుని నియమించినట్లయితే 6వ తరగతికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చిన మీడియంలో ఏదో ఒక మీడియం తెలుగు కావాలనుకుంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలనుకుంటే ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళు కొనసాగటానికి వాళ్ళకి ఆస్కారం ఉంటుంది. తర్వాత స్ట్రెంగ్త్ను కూడా ఎక్కువగా వల్లభేంత మున్సిపల్ స్కూల్స్లో స్ట్రెంగ్త్ను మనం పెంచుకోవడానికి కూడా ఎక్కువ అవకాశం కలుగుతుంది. కాబట్టి 2 మాధ్యమాలు తెలుగు ఇంగ్లీష్ 2 మాధ్యమాలు కూడా మున్సిపల్ పాఠశాలలో కొనసాగాలని, హై స్కూల్లో రెండింటిని కొనసాగించాలని, ఎలిమెంటరీకి కంపల్సరిగా ఇంగ్లీష్ ఉపాధ్యాయుని కానీ తప్పనిసరిగా నియమించాలని యూటీఎఫ్ పట్టణ శాఖ తరఫున కృష్ణా జిల్లా రాష్ట్ర కార్యదర్శిగా నేను కోరటం జరుగుతుందండి. నా పేరు షేక్ మీరా హుసేన్ అండి, యూటీఎఫ్ పట్టణ శాఖ జనరల్ సెక్రటరీ. నేను ఇటీవలే మున్సిపల్ సర్వీస్ రూల్స్ ఇస్తూ అరకొరగా, ఎందుకు పనికిరాని విధంగా, అస్పష్టంగా మున్సిపల్ ఉపాధ్యాయులకు అన్యాయం చేసే విధంగా, బలి చేసే విధంగా ఈ యొక్క సర్వీస్ రూల్స్ని ఇచ్చింది. అంతేకాకుండా 2వ తారీఖున మున్సిపల్ స్కూల్స్లో కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే కొనసాగించాలని, తెలుగు మీడియం రద్దు చేయాలని జీవో నెంబర్ 14 విడుదల చేసింది. దీనికి పూర్తిగా నిరసిస్తున్నాము, వ్యతిరేకిస్తున్నాము మేము మా యూటీఎఫ్ పక్షాన. అయితే ఈ యొక్క తెలుగు మీడియంలో మాత్రమే తెలుగు మీడియం రద్దు చేయాలని అనే ప్రభుత్వ యొక్క ఆలోచన అనేది అనేక మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తును నాశనం చేయడమే, అనేక యొక్క జాతీయ అంతర్జాతీయ
సర్వేలు అదే కాకుండా అనేక మంది గొప్ప గొప్ప నిష్ణాతులు మాతృభాషలోని మాత్రమే విద్యార్థులకు బోధించాలనే యొక్క అంశం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా యూనివర్సిటీ ఇంటర్ కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెన్ అండ్ ఉమెన్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలను నేడు మున్సిపల్ చైర్మన్ యలవర్తి ప్రారంభించడం జరిగింది. వెయిట్ లిఫ్టింగ్ నందు గుడివాడకు ఎంతో ఘన చరిత్ర ఉందని ఆయన వెల్లడించారు. స్థానిక ఏఎన్ఆర్ కాలేజీ నందు నేటి నుండి 2 రోజుల పాటు జరగనున్న కృష్ణా యూనివర్సిటీ ఇంటర్ కాలేజీ వెయిట్ లిఫ్టింగ్ పోటీలను మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాస్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా యూనివర్సిటీ ఇంటర్ కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు నేడు ఇక్కడికి వచ్చిన క్రీడాకారులను శుభాకాంక్షలు తెలుపుతున్నామని ఆయన వెల్లడించారు. మెన్ అండ్ ఉమెన్ విభాగంలో నిర్వహిస్తున్న ఈ పోటీల నందు ప్రతి ఒక్కరూ ఉత్తమ ప్రదర్శన కనబర్చాలని ఆయన వెల్లడించారు. గుడివాడకు వెయిట్ లిఫ్టింగ్ నందు ఘన చరిత్ర ఉందని, ఫాదర్ ఆఫ్ వెయిట్ లిఫ్టింగ్గా పిలుచుకునే కామినేని ఈశ్వరరావు మన గుడివాడకు చెందిన వారని ఆయన వెల్లడించారు. అలాగే ఎన్టీఆర్ స్టేడియం నుండి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు జాతీయ స్థాయి వరకు వెళ్లి మెడల్స్ తెచ్చిన ఘనత మనది అంటూ ఆయన వెల్లడించారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పకుండా తమ ఉత్తమ ప్రదర్శన కనబర్చాలని ఆశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యం మున్సిపల్ చైర్మన్ ను సత్కరించడం జరిగింది. కాలేజ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ నిరూపిస్తా ఉన్నారు. ఇప్పటికీ రాబోయే కాలంలో మీరందరూ కూడా నిరూపిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. అట్లాగే ఈ వెయిట్ లిఫ్టింగ్ సంబంధించి మన గుడివాడకి ఒక చరిత్ర ఉంది. కామినేని ఈశ్వరరావు ఎవరైతే ఫాదర్ వెయిట్ లిఫ్టింగ్ అని చెప్పుకుంటారో ఆయన మన గుడివాడ ప్రాంతం వాసి. అట్లాగే ఈరోజు ఎన్టీఆర్ స్టేడియంలో కూడా ఏదైతే నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ మనకు ఇచ్చినటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో వెయిట్ లిఫ్టింగ్ సంబంధించినటువంటి విభాగంలో ఎంతో మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లో కూడా మెడల్స్ సాధించినటువంటి ఘనత మన గుడివాడకు ఉండేది. ఎన్టీఆర్ స్టేడియం సంబంధించి లాస్ట్ టైం కేరళలో జరిగినటువంటి నేషనల్ గేమ్స్ లో వెయిట్ లిఫ్టర్ శిరోమణి ఎన్టీఆర్ స్టేడియం సంబంధించి ఆయనకి సిల్వర్ మెడల్ రావడం, స్టేట్ నుంచి 5 lakh రూపీస్ మరి ఆ రోజు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అట్లాగే ఇంకా ఒకరిద్దరు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా రాణించారు. ఒక భీమ్ సింగ్ అనే అతనైతే ఈరోజు రైల్వేలో మంచి జాబ్ వచ్చింది. ఈ వెయిట్ లిఫ్టింగ్ లో అతనికి మంచి మంచి మెడల్స్ వచ్చాయి. కాబట్టి కామన్వెల్త్ గేమ్స్ లో మెడల్ వచ్చేది మనకి. అటువంటి చరిత్ర మన గుడివాడ పట్టణానికి ఉంది. తప్పనిసరిగా ఈ ఇంటర్ కాలేజ్ కృష్ణా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇంటర్ కాలేజ్ ఈవెంట్స్ లో పాల్గొంటున్నటువంటి పార్టిసిపెంట్స్ అందరూ కూడా స్పోర్టివ్ స్పిరిట్తో అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలని. పెద్దేరుకుపాడు నందు నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం నందు స్థానిక సిపిఐ నాయకులు ఎస్సీ శ్మశాన రోడ్డు మార్గం బాలేదని సమస్యను నాయకుల దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంతో వారం రోజుల్లో ఎస్సీ శ్మశాన వాటిక రోడ్డు మరమ్మతులు చేయించి వారికి అక్కడ వాటర్ సదుపాయాన్ని అందిస్తామంటూ మున్సిపల్ చైర్మన్ హామీనివ్వడం జరిగింది. స్థానిక 25వ వార్డు పెద్దేరుకుపాడు నందు జరిగిన జన్మభూమి కార్యక్రమం నందు స్థానికంగా ఉన్న ఎస్సీ శ్మశాన వాటికకు వెళ్లడానికి సరైన మార్గం లేక ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుపుతూ స్థానిక సిపిఐ నేతలు గూపాటి సువేశ్వరరావు మరియు గూపాటి ప్రకాష్లు మున్సిపల్ చైర్మన్ యలవర్తి దృష్టికి తీసుకువచ్చి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీనిపై మున్సిపల్ చైర్మన్ స్పందిస్తూ తప్పకుండా వారం రోజుల్లో ఈ పెద్దేరుకుపాడు నందు ఎస్సీ శ్మశాన వాటికకు రోడ్డు వేయించి ఇక్కడ వాటర్ సదుపాయాన్ని అందించే ఏర్పాటు చేస్తామంటూ ప్రజలకు హామీనివ్వడం జరిగింది. వర్షాకాలం వస్తే ఆ పెట్టి మోసుకెళ్తాక నలుగురు తప్పించి నలుగురు అక్కడ దారి లేదంటే మాకు దయవించే అధికారులు దానికి గ్రావెల్ వేసి రోడ్డు సదుపాయం కల్పించి అలాగే నీటి వసతి కూడా మాకు అక్కడ వెళ్ళిన వాళ్ళు స్నానాలు చేయడానికి కాలంలోకి వెళ్ళడం జరుగుతుంది. సమ్మర్లో అయితే కావాలి లేకపోతే ఇళ్ళకి వచ్చి చేసే పరిస్థితి ఉంది. కావున మాకు బరియల్ గ్రౌండ్కి కావాల్సిన ఏర్పాటు చేసి అలాగే మాకు నీటి సదుపాయం కూడా కల్పించాలని ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ బరియల్ గ్రౌండ్ కి మీకు దారి కావాలి, అక్కడికి వెళ్ళడానికి ఒక నీటి సదుపాయం కావాలని తప్పనిసరిగా వారం రోజులు మీకు రోజు వచ్చి అక్కడ ఒక కొట్టుడు పంపించి మీకు కంపగిద్దరు పదవి పంపిస్తారు. పక్కన కొట్టేసి మీరు అడిగినటువంటి కోరికని కమిషనర్ గారి లిమిట్లో 2 లక్షల రూపాయల లిమిట్లో పెట్టి మీకు వారం రోజుల్లో ఆ కార్యక్రమాలు చేపిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను.
రావెల్ల లక్ష్మణస్వామి భక్త బృందం ఆధ్వర్యంలో నేడు అయ్యప్ప మాలాధారణ చేసిన 150 మంది భక్తులు శబరిమల బయలుదేరడం జరిగింది. గుడివాడ పట్టణ ప్రజలు శ్రేయస్సు కోరి ఈ సంవత్సరం 108 రకాల ద్రవ్యాలతో లక్ష్మీ గణపతి హోమం చేయడం జరుగుతుందంటూ స్వాములు వెల్లడించారు. స్థానిక బంటుమిల్లి రోడ్ నందు ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయం నుండి రాపెల్ల లక్ష్మీ స్వామి ఆధ్వర్యంలో 150 మంది అయ్యప్ప భక్తులు నేడు శబరిమల యాత్రకు బయలుదేరడం జరిగింది. ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ తమ గురుస్వామి ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా మాలాధారణ చేస్తూ గుడివాడ నుండి భారీ ఎత్తున శబరిమల వెళ్లడం జరుగుతుందని వారు వెల్లడించారు. ఈసారి ఒక ప్రత్యేకతను సంతరించుకునేలా గుడివాడ ప్రజలు ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటూ 108 రకాల ద్రవ్యాలతో లక్ష్మీ గణపతి హోమం నిర్వహించి అనంతరం శబరిమల బయలుదేరడం జరుగుతుందని వారు వెల్లడించారు. ఆ అయ్యప్ప స్వామి ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపైన ఉండాలని కోరుకుంటున్నట్లు వారు వెల్లడించారు. పొద్దున్న తెల్లారుజామున 5 గంటలకి లక్ష్మీ గణపతి హోమం లోక కళ్యాణోత్సవం చేశాము. మా గురుస్వామి గారు లాంపల లక్ష్మణస్వామి గారి ఆధ్వర్యంలో గత 26 సంవత్సరాల నుండి సుమారుగా గుడివాడ నుండి 150 మంది శిష్యులుగా బయలుదేరుతున్నాము. స్వామివారి మనసుకి ఆత్మకి ప్రధాన సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ స్వామివారి ఆత్మకి శాంతి కలగాలని కోరుచు అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాం. గత 20 సంవత్సరాలుగా రాపల్ల లక్ష్మణస్వామి భక్త బృందం ఆధ్వర్యంలో గురుస్వాములు శ్రీకాంత్ స్వామి, సత్యనారాయణ స్వామి స్వాముల్ని ఎంతో భక్తి పారవశ్యంలో ముంచెత్తేలాగా యాత్రకు తీసుకొస్తున్నారు. 26సారి కూడా సంతోషంగా మమ్మల్ని అందరినీ మా గురువులు మమ్మల్ని ఎంత కన్నా బిడ్డలాగా చూసుకొని యాత్రకు తీసుకెళ్లి విజయవంతంగా తీసుకొస్తున్నందుకు వారికి మా కృతజ్ఞతలు. ఈరోజు యాత్రలో ముఖ్య విశేషం ఏంటంటే గుడివాడ ప్రజలందరూ సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండడానికి 108 రకాల పూజా ద్రవ్యములతో అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. ఏ శరణమయ్యప్ప, అయ్యప్ప శరణం, స్వామి శరణం. అయ్యప్ప మండల పూజా కమిటీ గుడివాడ వారి ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలుగా శబరి యాత్ర చేస్తూ అనేక మంది భక్తుల్ని సద్మార్గంలో నడిపిస్తూ ముందుకు వెళుతున్నాము. ఈ శ్రీ కీర్తి శేషులు శ్రీ రాంపల్లి లక్ష్మణస్వామి గారి శిష్య బృందంతో అనేక రకములుగా పూజలు, హోమాలు, అర్చనలు చేసుకుంటూ స్వామి దీక్షని నిరంతరము కొనసాగిస్తూ స్వామి సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరిని ముందుకు నడిపిస్తూ ముందుకు వెళ్తున్నాము. స్వామియే శరణమయ్యప్ప, స్వామి శరణం, అయ్యప్ప శరణం, స్వామి పాదారంధములే శరణం తండ్రి. శబరియాత్ర కథ. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను మరియు వారి సమస్యలను తెలుసుకునేందుకే జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని వెల్లడించిన టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ రావి వెంకటేశ్వరరావు. అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలను తప్పక అందిస్తామంటూ హామీ. కృష్ణా యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెయిట్ లిఫ్టింగ్ పోటీలను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి. వెయిట్ లిఫ్టింగ్ నందు గుడివాడకి ఎంతో ఘన చరిత్ర ఉందంటూ వెల్లడి. 7వ వార్డు నందు నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో స్థానికులకు నూతన రేషన్ కార్డులు అందించిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు. తప్పకుండా గుడివాడ పట్టణ అభివృద్ధిని రానున్న కాలంలో చేసి తీర్తామంటూ యలవర్తి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.